పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్న మనము అడ్వెంట్ యొక్క మొదటి వారంలో దేవుని యొక్క రాకడ, ఆయన వచ్చి చేసినటువంటి విధానము, ఆ తర్వాత ఆయన రెండవసారి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా సిద్ధపడాలో కూడా దాని గురించి చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క సీజన్లో అంటే క్రిస్మస్ 25వ తారీఖు వరకు కూడా మనం రకరకాలైనటువంటి యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చారు, దేనికోసం పిలువబడ్డారు, మనల్ని ఎలా రక్షించారు, ఆయన ఆశ్చర్యకరమైన విధముగా మనతో ఎలా ఈ లోకంలో నివసించారు, మన కోసం ఎలా ఆయన తన ప్రాణాన్ని సమర్పించారు, ఆ తర్వాత రెండవ రాకడ కోసం మనం సిద్ధపడాల్సిన విధానం, మొదటి రాకడ రెండవ రాకడ కలిపి ఒక కాంట్రాస్ట్గా ఆ చిన్న రోజుకు ఒక డైలీ డివోషన్ లాగా నేను ప్రిపేర్ అయ్యాను. దానిని మీతో షేర్ చేసుకోవాలని నా మనసులో దేవుడు ఒక ప్రేరేపణ పుట్టించారు. యెషయా గ్రంథంలో మనందరికీ తెలుసు 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేర్లు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని మనకు 5 పేర్లు మనం చూస్తాము. పేర్లు అంటే దేవునికి ఉన్నటువంటి పేర్లు మనలాగా మనల్ని పిలిచే పేర్లు కాదు. పేర్లు అంటే ఆయన గుణాలు, ఆయన గుణగణాలు, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క పోలిక, ఇవన్నీ ఆయన పేర్లు. ఆయన మోషే గారితో కూడా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ యెహోవానైన నేను దయాళుణ్ణి, దీర్ఘశాంతుణ్ణి అని చెప్పుకుంటూ 1000 తరముల వరకు నా మాట వినిన వారిని కరుణించేవాడిని ఆయన యొక్క గుణాలని, ఆయన స్వభావాన్ని తెలియజేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆయన ఎలా ఆశ్చర్యకరుడు అని మనకి గ్రంథం మొత్తం, పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా మనకి చెప్పబడతా ఉంటుంది. దావీదు మహారాజు గారు ఆయన కీర్తన 139 14వ వచనంలో 139వ కీర్తనలో ఆయన ఏం చెప్తారంటే, నీవు నన్ను కలుగజేసిన విధానం చూడగా నాకు ఆశ్చర్యము భయము కలుగుచున్నవి అని అక్కడ ఆయన చెప్తారు. అంటే మనల్ని ఎలాగా దేవుడు నిర్మించాడో ఆ విధానం తలుచుకుంటేనే ఆయనకి ఎంతో ఆశ్చర్యముగా ఉంది అని ఆయన చెప్తా ఉంటారు. అంతేకాకుండా యెషయా గ్రంథంలో కూడా మనకి 29వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, అక్కడ ఒక ఆశ్చర్యం గురించి ఉంటుంది. అదేంటంటే తండ్రి అయిన దేవుడు స్వయంగా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, ఈ జనుల మధ్య నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తానంటారు. మరలా ఒక ఆశ్చర్యకారం జరిగిస్తాను, అది మహా ఆశ్చర్యంగా జరిగిస్తానని ఉంటుంది. దానిని బట్టి వారి యొక్క జ్ఞానుల జ్ఞానం వ్యర్థమైపోతుంది, అక్కడ బుద్ధి గల వారి యొక్క బుద్ధి మరుగైపోతుంది అని ఉంటుంది. అంటే ఆయన చేసే ఆశ్చర్య కార్యము ఎంత మహా ఆశ్చర్యంగా ఉంటుందంటే జ్ఞానులు కూడా వారి జ్ఞానం సరిపోదు ఆశ్చర్య కార్యాన్ని వివరించడానికి, అది ఎలా జరిగింది అని వారు కూడా కనిపెట్టలేని విధంగా వారి జ్ఞానం కూడా వ్యర్థమైపోయి ఉంటుంది. అంతేకాకుండా బుద్ధి గల వారి యొక్క బుద్ధి కూడా మరుగైపోద్దంట. అంత గొప్ప ఆశ్చర్య కార్యాన్ని ఆయన చేస్తాను అని అంటున్నారు. ఆ ఆశ్చర్య కార్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారి జననం. ఆయన జననం చూస్తే మహా ఆశ్చర్యంగా ఉంటుంది. ముందుగానే లేఖనాల ద్వారా, ప్రవక్తల ద్వారా చెప్పబడి స్థిరపరచబడినటువంటి ఆ యొక్క ప్రవచనము, ఆయన కన్యక గర్భాన పుట్టడం అనేది ఒక గొప్ప ఆశ్చర్యము. ఆయన ఒక పశువుల పాకలో, మహారాజ ప్రాసాదాలలో కాకుండా ఆయన ఒక పశువుల పాకలో అందరూ నిరాకరించబడి ఎక్కడ స్థలము లేకపోయినా సరే ఆయన పుట్టిన విధానమే మహా ఆశ్చర్యము. అటువంటి గొప్ప ఆశ్చర్యం ఆయన జీవితం. అంతేకాకుండా ఆయన 33 సంవత్సరాలు ఇక్కడ జీవించారంటే ఆ 30 సంవత్సరాల తండ్రికి తల్లికి లోబడి మనలాంటి మానవుడిగా తన యొక్క విధులని, ధర్మాల్ని నిర్వర్తిస్తూ వారిని ఒబే చేస్తూ దేవుని యొక్క ఆత్మను తను పొందేదాకా కూడా అక్కడ తల్లిదండ్రుల దగ్గర బ్రతికిన విధానం ఎంతో ఆశ్చర్యం. ఆయన సేవా ప్రారంభానికి ముందు 40 దినాలు సాతాను శోధనకు ఆయన లొంగకుండా ఆ 40 దినాలు ఆయన చేసిన ఉపవాసము, సాతానుని కేవలం ధర్మశాస్త్ర వాక్యాలతో తిరగగొట్టిన విధానం కూడా మహా ఆశ్చర్యం. అంతేకాకుండా ఆయన లోకంలో సంచరిస్తూ తనకి మరణం పైన అధికారం ఉందని ఎంతో మందిని బతికించిన విధానం చూస్తే ఆశ్చర్యము. ఈ యొక్క ప్రకృతి మీద తనకి నియంత్రణ ఉందని చెప్పిన విధానం కూడా ఎంతో అద్భుతమైన విధానంలో ఉంటుంది. మనుష్యులతో మాట్లాడేటప్పుడు తనకు అధికారం కలిగిన వారిలాగా మాట్లాడడం చూస్తే తండ్రి అయిన దేవుడు ఎంత ఆశ్చర్యముగా ఆయన ఈ లోకంలో నిలిపారో అని మనం చూడొచ్చు. అన్ని ఆశ్చర్య కార్యాలు చేయడం మాత్రమే కాకుండా మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 42వ వచనంలో ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు. మనకి
అది మీరు ఈ విషయాన్ని లేఖనాల్లో ఉంది, మీరు చదవలేదా అంటే నిరాకరించబడిన రాయి మూలకు తలరాయి. అంటే ఇల్లు కట్టేటటువంటి వారు నిరాకరించిన ఒక రాయి అదే మూలకు తలరాయి. అంటే ఒక పునాది కోసం ఈ యొక్క రాయి పనికి రాదు అని విసర్జించినా సరే మొత్తం ఆ యొక్క బిల్డింగ్కే అది తలరాయిగా ఉండేటట్లుగా దేవుడు చేసిన విధానం మహా ఆశ్చర్యం. ఇది ప్రభువు వల్లనే కలుగుతుంది అని చెప్తారు ఆయన. నిజంగా తండ్రి అయిన దేవుడు మాత్రమే దీనిని ఎలవ్ చేశారు. యేసుక్రీస్తు వారు పనికిరారు, ఆయన రక్షకుడైనా సరే తన ప్రజలే ఆయన నిరాకరించిన విధానం మనం చూస్తాం. అయినా సరే ఆయన ఇప్పుడు ప్రపంచం మొత్తానికి మూలమై ఉన్నారు. అటువంటి గొప్ప విధానం ఇది ప్రభు వల్లనే కలిగింది. ఇది మీ కన్నులకు మహా ఆశ్చర్యమని లేఖనాల్లో చదవలేదా అని యేసుక్రీస్తు వారు అంటారు. అంతేకాకుండా కీర్తనాకారుడు ఆయన దావీదు మహారాజు చెప్తారు, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను నాకు తెలపగలిగేటట్లు నా కన్నులు తెరువు అని చెప్తారు. అంటే ఆయన కన్నులు తెరవమని ఎందుకు అడుగుతున్నారంటే ధర్మశాస్త్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి, అవి నేను చూడాలంటే ఆత్మీయ కన్నుల్ని తెరువు అని అర్థం. ఆ ఆత్మీయ కన్నులు తెరవబట్టం అంటేనే ఎంతో ఆశ్చర్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంచబడటము. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంచబడ్డారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ లోకములో యేసుక్రీస్తు వారు తన కార్యము నిర్వర్తించి వెళ్ళిపోయినా సరే మన జీవితంలో ప్రతి అడుగుకి కూడా మనము ఆశ్చర్యకరంగా ఆత్మీయ నేత్రాలు తెరవబడితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకి నడిపిస్తూ ఈ లోకంలో మనం తొట్టుపడకుండా ఆయన రాకడలో మనము నిరపరాధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టడానికి ఆశ్చర్యకర రీతిలో మన హృదయంలో ఉంచబడిన ఆ గొప్ప ఆశ్చర్యకరమైన కార్యమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాం. కాబట్టి మొదటి రాకడలో ఆయన ఆశ్చర్యకరుడుగా వచ్చి అనేక సంగతుల్ని ఈ లోకంలో నిర్వర్తించినా సరే ఇప్పుడు మాత్రం మనము ఆ ఆశ్చర్యకరమైన సంగతులను తలుచుకుంటూ సంరంభాలు చేసుకోవటం కాదు, కానీ మనలో ఉంచబడిన ఆశ్చర్యకరమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క మాట, దానిని ఇంగ్లీష్లో ఇక్కడైతే మనకి ఆశ్చర్యకరుడు అని ఉంటుంది, ఆ ఆలోచనకర్త అని ఉంటుంది, అక్కడైతే వండర్ఫుల్ కౌన్సిలర్ అని ఉంటుంది, మైటీ గాడ్ అని ఉంటుంది. ఆ తర్వాత చాలా రకాలుగా, అంటే ఇంగ్లీష్లో వచ్చినటువంటి ఆ గుణాలు వేరు, తెలుగులో చెప్పబడిన ఇది వేరు. కాబట్టి అటువంటి ఆశ్చర్యకరమైన దేవుడు మన హృదయంలో ఉంచబడ్డాడంటే ఇంత చిన్న హృదయాన్ని ఆయన ఆలయముగా చేసుకొని నివసిస్తున్నారు అంటే అది ఎంత గొప్ప మహా ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈ కాలంలో ఆయన కృపని మనం పొందగలిగామంటే ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి ఆశ్చర్యకరుడైన దేవుడు మన జీవితాలలో మనం ప్రతి అడుగు వేసేటప్పుడు ఆయన మనల్ని ఆయన సంగతుల్ని వినగలిగేలాగా ఆయన చెప్పేటటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధపరిచినప్పుడు ఆశ్చర్యకరమైన ఆయన సంగతుల్ని మనం వినగలిగేటట్లు మన ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడాలని మహా అద్భుతము ఆశ్చర్యుడైన ఆ యొక్క యేసుక్రీస్తు వారి విధానం అంతా కూడా మన హృదయంలో ఉంచబడి ప్రతిరోజు కూడా మనకి దారి చూపించాలని మనందరి పక్షాన్ని వేడుకుంటూ చిన్న ప్రార్థన సహాయం చేసుకుందాం. ప్రేమమైడా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంటూ ప్రవ్వ 5 రకాల పేర్లు మీకు పెట్టారు తండ్రి. నాయన నిజంగా మీరు ఆశ్చర్యకరుడే ప్రవ్వ. మిమ్మల్ని ఈ లోకంలో ఉంచడానికి ముందు తండ్రి అయిన దేవుడు వారి మధ్య నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తానన్నారు. అదేవిధంగా ఆశ్చర్యకరమైన రీతిలో మీరు మా మధ్యలో ఉన్నారు ప్రవ్వ. ఇప్పుడు మా ఆత్మీయ నేత్రాలు తెరవబడి రెండవ రాకడలో మేము మీతో పాటు నివసించగలిగేటట్లు ఎత్తబడాలంటే ఆశ్చర్యకరమైన సంగతుల్ని మేము గ్రహించగలిగేలాగా మా ఆత్మీయ నేత్రాలు తెరవటానికి మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాలో ఉంచారు. ఎంత గొప్ప తండ్రివయ్యా, ఎంత ప్రేమగల దేవుడివయ్యా నాయన. ఇంత ఆశ్చర్యకరమైన మిమ్మల్ని మేము హృదయపూర్తిగా తలచుకుంటూ రెండవ రాకడికి సిద్ధపడుతూ మొదటి రాకడలో నీ యొక్క వెలుగును అందరికీ పరిచయం చేస్తూ ఆ వెలుగులోకి నడిపిస్తూ మేమందరం కూడా నీ వెలుగులోకి నడపబడినట్లు మేము కూడా తొట్టుపాటు లేకుండా నడవగలిగేటట్లు నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always